ప్రపంచంలో నువ్వొక సాధారణ మనిషివి కావచ్చు, కానీ కనీసం ఒక్కసారైనా నువ్వు ప్రపంచమంత గొప్పగా కనిపించేలా జీవించు. అసూయ అనేది కర్రకు పట్టిన నిప్పులాంటిది. అది ఎవరితో ఉంటే వారిని కాల్చేస్తుంది. కోపం ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే భూకంపం లాంటిది. అది చేసే నష్టం మాత్రం మామూలుగా ఉండదు. మబ్బులన్నీ ఒక్కటై ఎంత వర్షం కురిపించినా ఆకాశం అణువంత కూడా తడవదు. అలాగే ఎంతమంది వచ్చి నీపై విమర్శల జల్లులు కురిపించినా నువ్వు నిజాయితీగా ఉంటే చాలు, ఎవరూ కూడా ఏమీ చేయలేరు నిన్ను. వెలుగే లేదని చీకటిలోనే ఉండిపోకూడదు. చిరునవ్వుక రాదని వేదనతోనే సర్దుకుపోకూడదు. ప్రతి పనిలో కష్టమెదురవుతుందని వెనకడుగు వేయకూడదు. నీ ధైర్యంతో భయాన్ని దాటి ముందుకు పోవాలి. జీవితం ఆశ్చర్యాలతో నిండి ఉంటుంది. ఈరోజు బాగుంటే దాన్ని ఆనందించు. అది భారంగా ఉంటే నీవు దృఢంగా ఉండు. నీవు ఇక్కడ ఎన్ని రోజులుంటావో హామీ లేదు. ఉన్నన్ని రోజులు ఆనందంగా ఉండు. బాగున్నారని కాదు, నీతో బాగుంటారు అని గట్టిగా అనిపిస్తేనే ప్రేమించు. ప్రేమంటే సంతోషంలో మాత్రమే తోడుండడం కాదు, బాధలోనూ బాధ్యతలోనూ భరోసాగా ఉండడం. నీవు అనాలోచితంగా తొందరపడి ఏమీ చేయవద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకాలు. కానీ ప్రేమ ఈ మూడింటికన్నా అత్యావశ్యకం. దూరం నుంచి చూస్తే అద్భుతంగా ఉండేవన్నీ దగ్గర నుండి చూస్తే అలా ఉండకపోవచ్చు. మన జీవితం కూడా అలాంటిదే. అవతలి వారికి అందంగా, అద్భుతంగా కనిపించవచ్చు. కానీ అసలు ఏం జరుగుతుందో ఎదుర్కొనేవాడికే తెలుస్తుంది. మీ ముందు నిజాయితీపరులుగా నటిస్తూ మీ వెనుక గోతులు తవ్వే వాళ్లను గుర్తించలేకపోతే వెనుకటి గతం, ముందటి భవిష్యత్తు మట్టిపాలవుతాయి. మరణం వస్తేనే చనిపోతామని అనుకుంటాము, కానీ కొందరు అనే మాటల వలన కూడా మనిషి మానసికంగా చనిపోతాడు. ఈ సొసైటీలో మనిషి చేపలా ఈదగలుగుతున్నాడు, పక్షిలా ఎగరగలుగుతున్నాడు, చిరుతలా పరిగెత్తుతున్నాడు. కానీ మనిషిలాగా బ్రతకడమే మర్చిపోతున్నాడు. ఈ రోజుల్లో మాయమాటలకు ఉన్న విలువ మంచి మాటలకు లేదు. మనిషి తనలోని శత్రుఘ్నం పట్ల అప్రమత్తంగా ఉండకపోతే అన్ని విధాల పతనం తప్పదు. మొదటి శత్రువు కోరిక. మనిషి కోరికలను అడ్డుకట్ట వేయకపోతే అతడి కొంప మునుగుతుంది. రెండవ శత్రువు క్రోధం. ఇది యుక్తాయుక్త విచక్షణను నశింపజేస్తుంది. మూడవ శత్రువు లోభం. లోభి డబ్బును తప్ప దేనిని ప్రేమించడు. నాలుగవ శత్రువు మోహం. తాను కోరేది ఎలాంటిదైనా అదే కావాలనిపిస్తుంది. ఐదవ శత్రువు మదం. అధికారం, డబ్బు ఉన్న వాళ్ళ మనుషుల్లో మదం పెరుగుతుంది. ఆరవ శత్రువు అసూయ. ఎదుటివారి పురోగతి కంటికి ఇంపుగా మారి వారిని పడదోయాలని చూడడం. మీరు ఏ పని చేసినా ఎవరో ఒకరు రాళ్ళు విసురుతూనే ఉంటారు. వాటితో గోడ కట్టుకుంటారో లేదా మీ గెలుపుకు బాటగా పరుచుకుంటారో నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఎదుటివాళ్ళు ఇచ్చే గౌరవం నీ గొప్పతనంగా భావించకూడదు. అది ఇచ్చేవాళ్ళ వినయం అంతే. ఎవరెంత చనువు ఇచ్చినప్పటికీ నీ హద్దుల్లోనే నీవుండాలి. ఎందుకంటే కెరటాలు తీరాన్ని తాకితే వినోదం, దాటితే విధ్వంసం. చీకటి లేకపోతే వెలుగు విలువ తెలియదు. కారం లేకపోతే తీపి విలువ తెలియదు. కనులు లేకపోతే వినోదాల విలువ తెలియదు. మరణం లేకపోతే ప్రాణం విలువ తెలియదు. గుర్తుంచుకోండి, సంకల్పం ముందు వైఫల్యం ఎంత, ఆరాటం ముందు పోరాటం ఎంత, దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత, ఎదురీత ముందు విధిరాత ఎంత. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. జీవితమన్నది సున్నితమైనది. మీరు ఒక్కసారి మాత్రమే జీవించడానికి అవకాశం ఉంది. కనుక మంచిగా అవకాశాలు పొందండి. విమర్శలను వినయంతో స్వీకరించు. అప్పుడే విజయం నీ సొంతమవుతుంది. తెలివి, జ్ఞానం ఒకటి కాదు. తెలివి జ్ఞానంలో భాగం మాత్రమే. ఖాళీగా ఉంటే వినాశకర ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉంచుకో.
మన జీవితంలో ఎప్పుడూ గుర్తుంచుకోవలసినవి: అతిగా మాట్లాడితే గౌరవాన్ని కోల్పోతాము, అతిగా ఆశపడితే సంతోషాన్ని కోల్పోతాము, అతిగా ఆలోచిస్తే ప్రశాంతతను కోల్పోతాము, అతిగా ఇష్టపడితే విలువను కోల్పోతాము. అందుకే ఏది అతి వద్దు, మితం ముద్దు. తెలిసింది చాలా తక్కువని భావిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడమే జ్ఞాన సముపార్జనకు నిజమైన సూత్రం. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కావు. బంధాలు ఎప్పుడూ బలమైనవే, స్వార్థాలే వాటిని ఎప్పుడూ బలహీనపరుస్తూ ఉంటాయి. నిరూపించలేనిదంతా అబద్ధం కాదు, నిరూపించింది అంతా నిజం కాదు. సాయం చెయ్యకపోయినా పర్వాలేదు, చేస్తా అని చెప్పి మాత్రం సరైన సమయంలో నడి సముద్రంలో ముంచకండి. తప్పులు మీ అనుభవాన్ని పెంచుతాయి, అనుభవం మీ తప్పులను తగ్గిస్తుంది. మీరు మీ తప్పుల నుంచి నేర్చుకుంటారు, ఇతరులు మీ విజయం నుండి నేర్చుకుంటారు. అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒక రోజు చస్తుంది. నిజం రోజూ చస్తూ ఏదో ఒక రోజు బ్రతికి భవిష్యత్తుకి చరిత్రగా మారి నిత్యం బ్రతుకుతుంది. మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. మనుషులు మారుతారు, పరిస్థితులు మారుతాయి. మీరు ఎంతో మంచివారు అని నమ్మిన వాళ్ళు కూడా మీకు నమ్మక ద్రోహం చెయ్యవచ్చు. మీరు వారికి ఎంత చేసినా కొన్నిసార్లు అది మీ బలహీనత లేదా వారి బలం అనే భావన కలిగి ఉండవచ్చు. నీ తోటి వారందరినీ ఓడించినప్పుడు ఆటలో గెలుస్తావు. నీ చుట్టూ ఉన్న వారందరినీ ప్రేమించినప్పుడే జీవితంలో గెలుస్తావు. ఇష్టమైన వాటన్నింటికీ గుండెల్లో చోటు లభిస్తే అపురూపమైన వాటికి మాత్రమే అమ్మ కడుపులో చోటు లభిస్తుంది. మీరు 100 రూపాయలు సంపాదించినప్పుడు పలు రకాల వాళ్ళు మీకు పరిచయం అవుతారు. అదే 100 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులే పరాయి వాళ్ళలా మీకు దూరంగా పారిపోతారు. ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి నిజస్వరూపాలను, గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది. ఒక వ్యక్తి నిజాయితీగా మరియు విశ్వసనీయంగా ఉన్నప్పుడు అతను తక్షణమే స్త్రీకి మరింత ఆకర్షణీయంగా మరియు కోరుకునే వ్యక్తిగా మారుతాడు. ఎప్పుడైతే అనుమానం ప్రవేశిస్తుందో అదే ద్వారం నుండి ప్రేమ, నమ్మకం బయటకు వెళ్తాయి, బంధాలు బీటలు పారుతాయి. కొన్నిసార్లు చీకట్లో ఉండడం కూడా మంచిదే. అప్పుడే వెలుగు ఎంత విలువైనదో, దాని అవసరం మనకు ఎంత ఉన్నదో తెలుస్తుంది. దుర్మార్గులు అందలమెక్కవచ్చు, దుష్టులు రాజ్యాలు ఏలవచ్చు, అజ్ఞానులు అధికారంలోకి రావచ్చు. అయినా అది తాత్కాలికమే. అటువంటి వారే బాగున్నారు కదా అని అనుకొని నీవు మాత్రం నీ పందా మార్చుకోకు, నీ నిజాయితీని వదులుకోకు. కోపం, అసూయ, ద్వేషం వదిలి అందరితో నవ్వుతూ జీవించు. ఈ జీవితంలో అంతకు మించి సంతోషం ఏముంటుంది?